ఈ రోజు గన్ అంటే అందరికి కూడా గుర్తొచ్చే పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యాన అన్ని ప్రాంతాల్లో కూడా ఆయుధాల గురించి చర్చిస్తున్నారు. ఈ రోజు విశాఖలో చూసుకుంటే ట్రాఫిక్ గన్ కూడా వచ్చింది. అయితే ఈ ట్రాఫిక్ గన్ ఏ రకంగా పనిచేస్తుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ అమ్మినాయుడు గారు ఉన్నారు. అమ్మినాయుడు గారు చూడండి, అంటే ఇప్పుడు సహజంగా మీకు కూడా మీ పిల్లలకు కూడా యుద్ధం నేపథ్యాన గన్ల గురించి బాంబుల గురించి ఇట్లా డిస్కషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ గన్ అంటున్నారు, దీని అసలు పేరు ఏంటి, ఎట్లా ఇది పనిచేస్తుంది? నమస్తే సార్. ఇటీవల మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు 3 స్పీడ్ లేజర్ గన్లని సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని స్పీడ్ లేజర్ గన్ అంటాం. ఇదేంటంటే 5 రకాల వైలేషన్లని ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుంది. ఓవర్ స్పీడ్తో ప్రయాణం చేసిన, అలాగే రైడర్ హెల్మెట్ ధరించకపోయినా, పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసిన, ఎగ్నెస్ట్ 1 వేల వెళ్ళిన, ఈ 5 రకాల ఉల్లంఘనలు ఇది ఆటోమేటిక్గా ఫొటోస్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. క్యాప్చర్ చేసి ఆ డేటాని మనకి ఇస్తుంది. ఆ డేటాలో మేము మళ్ళీ చలానాలు రైజ్ చేస్తున్నాం. మరికొద్ది రోజులు ఏంటంటే ఆటోమేటిక్ చలానా అదే రైజ్ చేసుకుంటుంది. ఏవైతే ఇప్పుడు డిటెక్ట్ చేసిన వైలేషన్స్ ఉన్నాయో అవి ఎన్ఎస్ ద్వారా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అది మనకు ఒక వారం వరకు మీకు కొంచెం ఇంకా ట్రైన్ అవ్వాలంటే ఇంకా దాన్ని ఇంటిగ్రేట్ చేయలేదు. 1 వీక్ లో ఇంటిగ్రేషన్ కూడా అవుతుంది. ఇంటిగ్రేషన్ అయ్యాక ఆటోమేటిక్ చలాలు కూడా రైజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటికే మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ నుంచి వాచ్ చేసి ఇట్లా ఫైన్స్ ఇట్లా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే వాటికంటే అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఎంత డిస్టెన్స్ లో కావచ్చు, ఎంత స్పీడ్ లో గమనించే అవకాశం? ఎస్ సార్, ఇదేంటంటే 150 మీటర్స్ వరకు కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. ఇటీవల ప్రమాదాలు అన్ని కూడా ఓవర్ స్పీడ్ అతివేగంతో నడపడం వల్ల ప్రమాదాల సంఖ్య ఎక్కువ జరుగుతుంది. అలాగే మరణించిన వ్యక్తి చూసుకుంటే నాన్ వేరింగ్ హెల్మెట్స్ ఎవరైతే ఉన్నారో రైడర్ గానీ పిలియన్ రైడర్ కానీ, రైడర్ హెల్మెట్ ఉంటుంది, పిలియన్ రైడర్ హెల్మెట్ లేకపోవడం వల్ల ఈ మధ్య మనం చాలా యాక్షన్ చూస్తున్నాం. క్రింద పడిపోయారంటే హెడ్ ఇంజరీ అవుతుంది, ఆటోమేటిక్ గా 1 or 2 days లో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరణాల సంఖ్య తగ్గించాలి, ప్రమాదాల సంఖ్య కూడా తగ్గించాలంటే కొన్ని అత్యాధునిక డివైసులు తేవాలనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు దీన్ని ప్లాన్ చేశారు. ఇటీవల ఒక 3 డివైసులు తెప్పించారు. ప్రస్తుతం బీచ్ రోడ్ లో మేము వినియోగిస్తున్నాం, ఇంకోటి హైవేలో వినియోగిస్తున్నారు, ఇంకోటి కొంచెం అది టెస్టింగ్ చేస్తున్నారు. అది కూడా 1 or 2 days లో అది కూడా రోడ్డు మీద తెచ్చి వేరే హైవేలో కూడా దాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ గా అంటున్నారు. అదే చూసే పబ్లిక్ ఎక్కడైనా మీకు కలిసినప్పుడు దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక అవేర్నెస్ గా ఫీల్ అవుతున్నారా, అదనపు భారంగా అంటే చలనాల కోసం ఇది పెడుతున్నారు, అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వ్యక్తం చేస్తారు? ఏం లేదు సార్, అంటే మొదట్లో అనుకున్నారేమో కానీ ఇప్పుడైతే అందరు కూడా మేము అవగాహన కల్పించాం. మా సిపి గారు కూడా అనేక ప్రెస్ మీట్ లో కూడా తెలియజేయడం జరిగింది. మేము కూడా ఫస్ట్ ఒక 1 week డెమో చేస్తాం. మేము ఒక 3 days పెట్టి మాత్రం మేము చలానాలు రైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 1 week డెమో చేస్తాం. డెమో చేస్తే అందరికి మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా తెలియజేస్తాం. ఇటువంటి గన్స్ కూడా వచ్చాయి కాబట్టి అన్ని దగ్గర కూడా మీ స్పీడ్ లిమిట్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు దాని స్పీడ్ లిమిట్ అనుసరించి ప్రయాణం చేయాలని, ఖచ్చితంగా ప్రమాదాల సంఖ్య తగ్గడంలో అందరూ కూడా కృషి చేయాలని, ఏదైనా ఒక ప్రమాదం జరిగినట్టు ఫ్యామిలీని మనం ఒకసారి చూస్తే వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటని ఒక ఎలాగల నిరాశ్రయులుగా రోడ్డు మీద అలా బ్రతుకు పడుతుందని మేము డైరెక్ట్ లైవ్ లో చూస్తున్నాం. కాబట్టి అవి తగ్గించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం తప్ప ఎవరిని శిక్షించాలని కాదండి. వాహనదారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది మీకు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాను వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ యూటర్న్ చేయడం, లేదా సడన్ రైట్, సడన్ లెఫ్ట్, లేదా సడన్ గా స్లో చేయడం ఇలా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వెనకున్న వాహనదానికి కానీ లేకపోతే ఈయనకి కానీ ప్రమాదం జరిగి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలా వెనక్కి వెళ్ళొద్దని, మీరు వైలేషన్ చేస్తే ఫైన్ పడుతుంది, నెక్స్ట్ మీరు అలర్ట్ అవుతారు, నెక్స్ట్ మరి చేయకూడదనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇది చూడొచ్చు, ఇది ట్రాఫిక్ సంబంధించి స్పీడ్ గన్ ఒక ప్రజల్లో ఖచ్చితంగా అవేర్నెస్ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రజలు తొలి దశలో కొన్ని రకాల అపోహలు ఉన్నప్పుడు కూడా ఇటీవల విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగడం, రోడ్డు ప్రమాదాల్లో ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళంతా కూడా చితికిపోయిన పరిస్థితి ఉంటుంది. ఈ దశలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా వీటిని ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు చెప్తున్నారు. దాదాపుగా 10 రోజులుగా దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా రెండింటిని వినియోగించుకున్నారు. అయితే సిఎస్ఆర్ నిధులతో మరొకటి కూడా సమకూర్చుకున్నారు. ఏదేమైనప్పటికీ విశాఖలో ట్రాఫిక్ ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా పోలీసుల కెమెరాకు చిక్కే అవకాశం ఉంటుంది. ఈ దశలో ఎవరైతే రైడర్స్ ఉంటారో వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించినట్లయితే ఎన్ని కెమెరాలు పోలీసులు పెట్టినప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘిస్తారో వారే పట్టుబడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై ప్రజల్లో కొంతవరకు అవగాహన కల్పించడంతో ప్రజలు కూడా దీన్ని ఆహ్వానిస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.